ఎవరిని అణచివేయడానికి సిగ్గుపడాలి. ఆ చట్టం తేవాలన్న ఆలోచనకే సిగ్గుపడాలి. చట్టం ఎప్పుడు కావాలంటే ఆప్షన్ లేనప్పుడు కావాలి. మనకి జర్నలిజం ఫార్ములా ఎలా ఉంటుంది? యాక్చువల్గా మీరు ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తూ ఒక వార్త రాస్తున్నారు. రాసేటప్పుడు యాజ్ ఫర్ నామ్స్ మీకు ఏం చెప్పారు? నేను చదువుకున్నదైతే, నా పుస్తకాల్లో చదువుకున్నదైతే, లేదా నా బాసులు చెప్పింది అయితే, యు మస్ట్ టేక్ దేర్ ఎక్స్ప్లెనేషన్. మీ సంస్థ మీద ఈ ఆరోపణ వచ్చింది, లేదా మీ శాఖ మీద ఈ ఆరోపణ వచ్చింది, లేదా వ్యక్తిగా నీ మీద ఈ ఆరోపణ వచ్చింది, నీ వివరణ ఏంటి అని అడగాలి. వివరణ తీసుకుని వార్త వేసేవాళ్ళం ఇదివరకు. మేమైతే ఖచ్చితంగా, నేను పత్రికల్లో పనిచేసినప్పుడు, ఈనాడు పనిచేసినప్పుడు, సిటీ కేబుల్లో పనిచేసినప్పుడు, ఖచ్చితంగా తేజాలో పనిచేసినప్పుడుతో సహా ఎప్పుడైనా సరే, తర్వాత TV9 వచ్చినప్పటి నుంచి మొదట్లో అట్లాగే వివరణ తీసుకునేవాళ్ళం కంపల్సరీ. తర్వాత కొంతమంది మేము వివరణ ఇవ్వము అన్నప్పుడు వాళ్ళ ఫోన్ వాయిస్ రికార్డ్ చేసినో, వాళ్ళ మొహాన మైకు పెట్టినో, ఇలాగ చెయ్యము అనే విజువల్ అయినా రికార్డ్ చేసేసేవాళ్ళం. అంటే మన బాధ్యతగా మస్ట్గా అవతల వాళ్ళ వివరణ తీసుకోవాలి. లేదు వాళ్ళు చెప్పారు వివరణ, అది కూడా ఖచ్చితంగా వేసేవాళ్ళం. మన ఆరోపణ అంతా చేస్తూ ఆ వార్త అది వేసేవాళ్ళం. ఇప్పుడు అది ఉందా? ఇవాళ నీచ జర్నలిజం రాజ్యం వెళ్తుంది. నోటికొచ్చిన బూతులు, అడ్డదిడ్డమైన కథనాలు, అబద్ధాలతో అల్లేటటువంటిది. నేను అనేది పత్రికల దిగజారుడు అంటున్నా. పత్రికలు దిగజారిపోయినాయి. పత్రికలలో నిజాయితీ చచ్చిపోయింది. పత్రికలు అమ్ముడుపోయినాయి లేదా వ్యభిచరిస్తున్నాయి పత్రికలు, TV ఛానళ్ళు. ఇలాంటి